ముందుగా నేరేడుగుంట మక్తగూడెం గ్రామ ప్రజలకి నమస్కారం. అలాగే మా గ్రామ పెద్దలు వీరేశంశెట్టి అంకుల్, కృష్ణగౌడ్ అంకుల్, శ్రీధరెడ్డి అంకుల్, అలాగే పరపురమన్న, పేరు పేరున నమస్కారము. క్రాంతికిరణ్ అన్న గారు నా పైన నమ్మకం పెట్టుకొని నేరేడుగుంట మక్తగూడెం గ్రామానికి సర్పంచ్గా నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు నా ప్రజల కోసం నేను ఎల్లవేళలా ముందుండి అందరికీ కష్ట సుఖాల్లో ముందుండి వాళ్ళకి నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మి చేయకుండా వాళ్ళకి కష్ట సుఖాలలో ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తుంటా. అలాగే నాకున్నటువంటి నమ్మకం పైన ప్రజలందరికీ నేను ముందుంటా, ఆశీర్వాదంతో ముందుంటా. ప్రజలు కూడా నన్ను ఒక్కసారి ఆశీర్వదించి నన్ను నేరేడుగుంట మక్తగూడెం గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఊర్లో ఉన్న నేను గెలిచినాక నన్ను సర్పంచ్గా నేను గెలిచినాక ఊర్లో ఉన్న అందరికీ జీవిత బీమా, అలాగే సాయి కిరణ్ కిట్టు, అలాగే ప్రతి ఆడబిడ్డకి పుస్తమెట్టెలు పంపిణీ, అలాగే 6 నెలలకు ఒకసారి లీగల్ క్యాంపు, మెడికల్ క్యాంపు, మన స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్రతి సంవత్సరము షూస్, బుక్స్ పంపిణీ చేస్తూ, అలాగే మన స్కూల్లో ఎవరైతే మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో విద్యా సహకారం కూడా నేను అందిస్తాను. అలాగే ఇంకోటి, మన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పథకాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ పథకాలను మనం ఒక్కసారి మళ్ళీ మనం బీఆర్ఎస్ని ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ గారిని మళ్ళీసారి గెలిపించుకొని నెక్స్ట్ 5 years అవుతాం మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని యువతకి నన్ను సర్పంచ్ గెలిపించిన 6 నెలల్లో ఒక 25 నుంచి 30 మందికి వెంటనే జాబ్స్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.